అమ్మ మీ పేరు? నా పేరు సీత. మరి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది కదమ్మా, ఈ సంవత్సరం వరకు పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, పర్వాలేదు. అప్పుడు మీద కొద్ది పర్వాలేదు. గత 5 సంవత్సరాలు ఎలా అనిపించిందమ్మా? గత 5 సంవత్సరాలు అంటే మరి అంతేలే, ఇంకేం చెప్పకూడదు అవన్నీ. గత 5 సంవత్సరాలు మంచి పరిపాలన అందించాము అని చెప్పి జగన్ గారు అంటున్నారు కదా. అవును, ఇల్లు పట్టాలని మామూలు ఏవో ఇచ్చేసారు. అది పలానా దగ్గర ఉందని చెప్పలేదు, చేయలేదు. ఇల్లు లేకన్నా ఏం లేకన్నా ఉన్నాం. మాకు ఏం రాకపోయినా పర్లేదు, సొంత ఇల్లు ఇంటూ ఇస్తే చాలు, ఇంకేం మాకు అక్కర్లేదు. జగన్ గారు ప్రజలకంతా నేను మంచి చేశాను, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం నాశనం చేస్తుందని ఆయన అంటున్నారు. అదేం లేదులే, అందరూ ఒక సమానమే. ఎవరి నాయకులు అందరూ ఒకటే, తప్పు అది మనం అనకూడదు ఆ మాట. మరి అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చేస్తానన్న ప్రతిదీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుందమ్మా? చేస్తున్నారు, అతను చేసినంత వరకు చేస్తున్నారు. ఇంకా ఉన్నవి అతను అలాగా తేవాలి, చెయ్యాలి. పడిందా? మా పిల్లలు చదవలేదమ్మా. మా మరదాలు అదే మా మేనగోడలకి మేనల్లకి అందరికీ పడింది. మా అమ్మాలకి ఇంటి పట్టా కూడా ఇచ్చారు, వాళ్ళకి కూడా. ఎంతమందికి పడిందమ్మా తల్లికి వందనం? మొత్తము 6 పిల్లలకు పడింది. 9గురికి పడింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తానని చెప్పాను అన్నారు, నిజంగానే వేసి మాట మీద నిలబడ్డారా? నిలబడ్డారు, ఆ మాట నిలబెట్టుకున్నారు. అతను 4000 పెన్షన్ చేస్తానన్నారు, అది కూడా నిలబెట్టుకున్నారు. ఇప్పుడు ఏటమ్మా వేట అన్నారు కదా, ఆడవాళ్ళకి వేస్తామన్నారా, అది కూడా నిలబెట్టుకుంటే చాలు. మరి ఇల్లు చేశారు కదా, నమ్మకం ఉందా చంద్రబాబు నాయుడు గారు అది కూడా చేస్తారని? నమ్మకమే, చేస్తారని నమ్మకమే. అతను కూడా ఒక్కొక్కటి చేసుకురావాలి కదా. ఎవరిమైనా సరే ఒకసారి పెట్టాలంటే ఎవరు పెట్టలేరు కదా, ఏదో అలాగా కొంచెం కొంచెం అలా పెట్టుకొని వస్తారు. మంచిదే, పర్వాలేదు. ఇతను పరిపాలన పర్వాలేదు, ఎప్పుడు కూడా బాగానే ఉంటుంది. ఇతను వచ్చినాక అన్నీ బాగానే ఉంటాయి, ఆడవాళ్ళకేటి మగవాళ్ళకేటి ఎవరికైనా పనులు పాటలు కూడా ఉంటాయి. పట్టా ఎంతకాలం నుంచి లేదమ్మా మీకు? 20 సంవత్సరాలు పట్టలేదు. ఇతను వచ్చినాకే పట్టా వచ్చింది. మరి గతంలో 20 ఏళ్ళ నుంచి పట్టా లేదని అన్నప్పుడు గత 5 సంవత్సరాల్లో జగన్ గారు మరి పట్టాల గురించి ఎందుకు ఆలోచించి ఆయన చేయలేదంటారు? ఏమో మరి ఆ సంగతి మరి మనకు తెలియదు. ఎందుకంటే అతను ఇస్తానని అలాగే వెనక్కి 5 సంవత్సరాలు గడిపేశారు, ఏమి ఇవ్వలేదు. ఇతను వచ్చినాకే అన్ని పట్టాలు గట్ట ఎవరికి ఎలా చేయాలో చేస్తున్నారు. అలాగే మరి అన్న క్యాంటీన్లు కానివ్వండి అమ్మ, ఉచిత బస్సులు మరి రేపు ఆగస్టు నెల నుంచి అని అంటున్నారు కదా, ఉచిత గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, మరి ఇప్పుడు చూసుకుంటే తల్లికి వందనం, ఇలా ప్రతిదీ చేస్తున్నారు కదమ్మా. అవును, చేస్తున్నారు, కాదని అనలేదు. మంచిదే, ఇవ్వచ్చు. ఎవరికి ఏది ఇవ్వాలో అతనికి చూసుకొని ఇవ్వాలి. ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అద్దెలు కట్టుకోలేరు. 5,000 6,000 అద్దెలు కట్టుకోలేరు. అందరికీ పనులు కూడా చూపించాలి, సొంత ఇల్లు కూడా ఇవ్వాలి. అదే మాకు చాలు, ఇంకేం అక్కర్లేదు. చదువుకుని పిల్లలకి చూస్తే చాలు. ముసలోళ్ళు ఆటోళ్ళకి అలాంటి వాళ్ళకి పింఛన్ ఇచ్చిన పిల్లలకి చదువు గురించి దాని గురించి చూస్తే చాలు, ఇంకేం అక్కర్లే. ప్రజలకి ఏటి కావాలి? అతను పిల్లలకి ముసలోళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు చూడడం ఇలాంటివి చూస్తే చాలు. ఏదో తెలుసో తెలియక నేను అన్నాను, అది అతను క్షమించాలి. మరి అది ఎవరి ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? మంచిదే, బాగానే ఉంది, అంతా బాగానే చేస్తున్నాడు, చేయలేదని మేము అనలేదు. ఇంకా చెయ్యాలి. ఈ 4 సంవత్సరాలు కూడాను ఎలా చెయ్యాలో ఎలా చేసుకోవాలో అతనికి తెలుసు. పేదోళ్ళు ఎవరో, ఉన్నోళ్ళు ఎవరో, లేనోళ్ళు ఎవరని చూసుకొని అన్ని రకాలుగా ఇవ్వాలి. మరి పట్టా రిజిస్ట్రేషన్ చేశారమ్మా? చేశారు. డబ్బులు ఏమైనా తీసుకున్నారా మీ దగ్గర రిజిస్ట్రేషన్కి? లేదు, ఏం తీసుకోలే, ఫ్రీగా చేశారు. మరి మామూలుగా పట్టా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి కదమ్మా? డబ్బులు అడుగుతారు, అది వెళ్ళి మేము చేయించుకోవాలంటే ఎక్కువ అడుగుతారు. మరి లోకేష్ గారు మీలాంటి వాళ్ళ గురించి ఆలోచించి మరి ఫ్రీగా ఉచితంగా చేయించడం ఎలా అనిపించింది? మంచిది అనిపించింది. అలా ఉచితంగా చేసిన ఎవరు ఇంతవరకు చేయలేదు. అతను మాట బాగానే చేశాడు, అనుకున్న మాట నిలబెట్టుకున్నాడు, అదే చాలు.